నమస్తే. వీధుల స్వాతంత్ర లక్ష్మీ సంబంధించి మరి కొత్తవాళ్ళ వెంకటరామరెడ్డి గారి 150వ జన్మదిన సందర్భంగా వేమిరెడ్డి నర్సిరెడ్డి గారు వచ్చారు. వారిని మరి కొంచెం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఈరోజు ఎంత శుభదినం అంటే మన కొత్తవాళ్ళ వెంకటరామరెడ్డి గారు, రాజభద్ర వెంకటరామరెడ్డి గారి 100వ జన్మదిన దినోత్సవం జరుపుకున్న సందర్భంలో వీరందరికీ వచ్చిన అందరికీ కూడా నా శుభాభినందనలు, అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వారు మన రెడ్డి సమాజానికి చేసిన సేవలు, మన రాష్ట్రానికి చేసిన సేవలు, మన నిజాం ప్రభుత్వంలో కూడా ఆయన ఉండి కోత్వాలుగా ఉండి ఎన్నో సంవత్సరాలు, అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు కోత్వాలుగా చేసి పేద ప్రతిష్టలు సంపాదించి ఆ టైంలోనే ఆయన ఇట్లా ముందు చూపుగా ఈ రెడ్డి హాస్టల్ నిర్మించడం, రెడ్డి గర్ల్స్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టల్ కానీ నిర్మించి నడిబొడ్డున ఇంత పెద్ద ఆస్తిని సంపాదించి అందరికి ఉపయోగపడుతుంది, ముందు తరాల వాళ్ళకి వస్తుందని చెప్పి అప్పుడే ఆయన ఇంత ముందు చూపుగా చేసిండంటే ఎంత మహనీయుడు. ఆయనను స్మరించుకుంటూ ఈరోజు ఈ 180వ జన్మదిన సందర్భంగా అందరికీ కూడా నేను అభినందనలు. ఆయన యొక్క ఆశయాలలో ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది ఒక వారసులాగా? ఆయన ఆశయాలు చాలా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా అక్కడక్కడ వాళ్ళ విలియం కొండలు కూడా స్కూలు కట్టడం జరిగింది. అదేవిధంగా మన ప్రియత ముఖ్యమంత్రి గారు కూడా ఆయన రెడ్డి సంఘానికి రెడ్డి హాస్టల్ గురించి కూడా 15 ఎకరాలు ఎక్కడ బుద్ధివేల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అతను ఆ రోజు అన్నది ఏంటంటే 10 ఎకరాలు ఇచ్చుకుంటూ 10 కోట్లు ఇచ్చుకుంటూ మళ్ళీ 5 ఎకరాలు అనౌన్స్ చేసి 15 ఎకరాలు 10 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు, నిజంగా కృతజ్ఞతలు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మన వాళ్ళు ఉన్నా కూడా మన దానికి చేయలేదు. వారు అన్ని వర్గాల వారు చేశారు. రెడ్డి వర్గానికి కూడా ఈ విధంగా ఇవ్వటం చాలా అభినందనీయం. అదే కాకుండా ఇంకోటి కూడా అన్నాడు, మీరు సరిగా చేసి మంచిగా ఉంటే దీన్ని డీమ్డ్ యూనివర్సిటీ కూడా చేయడానికి కూడా నేను వేరు వాళ్ళతో మాట్లాడి, ఈవెన్ ఫారిన్ కంట్రీస్లలో ఉన్న ప్రవాస భారతీయులతో కూడా మాట్లాడి మీకు ఫండ్స్ వచ్చేటట్టు చేస్తాను, నేను కూడా ఇంకా ఫండ్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తాను, మీరు చేయండి అన్నందుకు ఆయనకు నిజంగా కూడా శతకోటి వందనాలు చేయాలి. అటువంటి ముఖ్యమంత్రి ఉండటం, మనకు అంత చేతియటం చాలా చాలా మనకు చెప్పుకోదగ్గ విషయం. అందు గురించి మేము కూడా ఆయన ఆశయాలకు సద్గుణంగా ఇప్పుడు కొత్తగా లక్ష్మీకాంత్ రెడ్డి గారు రెడ్డి హాస్టల్ ప్రెసిడెంట్ అయినాడు. అతను హయాంలో తప్పకుండా అక్కడ కొంత బిల్డింగ్లు కట్టి దాన్ని సాధిస్తామని చెప్పేసి యూనివర్సిటీ లెవెల్లో తీసుకుపోతామని చెప్పి మేమందరం కృషి చేయడానికి కూడా మేము మా రెడ్డి జనసంఘ తరఫున కూడా మేము దానికి చేయూతనిచ్చి ఏ విధంగానన్నా ముందుకు సాగటానికి మేము ప్రోత్సాహిస్తామని చెప్పేసి మనం చేస్తాం. 150వ దినోత్సవం సందర్భంగా స్పెషల్గా మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? మేము చేస్తున్న ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఆయన సమాధి దగ్గర పోయినాము, అక్కడ చేసినాము, ఇక్కడ ప్రోగ్రామ్ చేసినాం. కొందరికి పోలీసు వాళ్ళకు మెడల్ ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే రెడ్డి హాస్టల్ నుంచి ఇస్తున్నారు. ఇక ముందు ఈ 150 సంవత్సరాలు సందర్భంగా, అదేవిధంగా 100 సంవత్సరాల సందర్భంగా స్పెషల్గా అకేషన్ కూడా చేయడానికి ఈ సంవత్సరం చేద్దామని అనుకున్నారు. రెడ్డి హాస్టల్లో పాలకవర్గం, కొత్త పాలకవర్గం వచ్చింది, వాళ్ళు డిసైడ్ చేసి నిర్ణయించి దాన్ని చేస్తామని చెప్పి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈ గోల్డ్ మెడల్ విజయవర్ధన్ గారిని కూడా వేదిక మీద రమ్మని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ఈ గోల్డ్ మన సెక్రటరీ మట్టారెడ్డి గారు గురించి ఎన్నుకునేది MSc B.Ed Governor first notorious dating fraud cases from Kolkata, detected credit card, debit card fraud cases from Jharkhand and Bihar states, detected OLX and visa fraud cases and arrested Nigerians residing in Bangalore and Delhi, detected and raided telecallers office at Delhi who were cheating the SBI credit card holders.
His pragmatic and planned work, sense of devotion to duty, and his ability to deal with sensitive issues with care and dexterity. Police Commissioner recommended to receive Konda Venkatrangareddy Police Medal and Cash Award to Sri Konda Vijayamurthy for this year. ఈ అవార్డుని కేవీ రంగారెడ్డి గారు కుమారుడైనటువంటి రామచంద్రారెడ్డి గారు ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి గారు అందజేస్తున్నారు. సార్ ఇక్కడ చూడండి సార్ మాటలు చెప్తారా అయిపోయిన తర్వాత పనిచేసి ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. పురస్కారము కేవీ రంగారెడ్డి గారు మా ఫాదర్ గారి పేరున ఉన్నందున ఇది చాలా కాలంగా జరుగుతుంది. దీనికి దోహదం చేసిన ప్రస్తుత రెడ్డి హాస్టల్ ప్రెసిడెంట్ గారు శ్రీ కొండ లక్ష్మీరెడ్డి గారు చాలా అభినందనీయులు. ఈ ట్రెడిషన్ ఇట్లానే కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. మరొకసారి వీరికి కంగ్రాచులేషన్ చెప్తూ నేను మరి ఈరోజు 150వ జన్మదినం సందర్భంగా రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ మరి ప్రెసిడెంట్ అయినటువంటి కె లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరి ఉత్సవం గురించి తెలుసుకున్నాం. చెప్పండి సార్. ఇది నిజానికి చాలా గొప్ప దినం, శుభదినం. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారి యొక్క 150వ జన్మదిన సందర్భాన ఈ వైఎంసీలో చౌరస్తాలో 1957లో కొండ వెంకటరంగారెడ్డి గారి అధ్యక్షతన బెదవాడ గోపాల్ రెడ్డి, సంజీవ్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క విగ్రహం స్థాపింపబడింది. యావత్ భారతదేశం లోపల పోలీస్ కమిషనర్ యొక్క ఎక్కడ కూడా వారి యొక్క విగ్రహాలు కానీ ఎవరివి కానీ విగ్రహాలు పెట్టలేదు ఇంతవరకు. కాబట్టి ఆ యొక్క శుభ సందర్భాన ముఖ్యంగా 1950 అంటే 150వ జన్మదినం సందర్భాన ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నందుకు ఈ కాలంలో నా యొక్క పదవి అధ్యక్షంగా ఉండడం నా యొక్క భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. పోగా వారు చేసినటువంటి సేవలు అమోఘం. ఇంతవరకు ఎన్నో సంస్థలు ఏర్పరిచినటువంటి రాజా బహదూర్ గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల లోపట హిందూ ముస్లింలకు అనాదిగా వస్తున్నటువంటి పోట్లాల లోపట విభేదాల లోపట రాజా బహదూర్ గారు ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అది అభినందనీయమని చెప్పడానికంటే ఎక్కువ వారిని స్మరించుకోవాల్సినటువంటి దినమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. వారు ఎన్నో సమస్యలు, ఎన్నో గ్రంథాలయాలు, ఎన్నో విషయాలందు కూడా వారు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ముఖ్యంగా విద్య లేదనే అభిప్రాయంతో మరి అందులో స్త్రీలకు ముఖ్యంగా విద్య లేదనేది వారు గ్రహించేసి ఈ యొక్క విద్యాస్థాపనలను కూడా సంస్థలు కూడా స్థాపించడం జరిగింది. అటువంటి సందర్భాన వారు చేసినటువంటి గొప్ప కార్యక్రమాల వల్ల సంస్థ మాది కూడా 100 సంవత్సరాలు దాటిపోయిన సందర్భాన కూడా మొన్న గత సంవత్సరం 100 సంవత్సరాలు జరుపుకున్నాం. కానీ వారు చేసినటువంటి సంస్థల్లో ఎంతో వేల మంది విద్యార్థులు విదేశాలలో కాకుండా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రదేశాలలో ఉండి వారు నిర్వహించినటువంటి కార్యక్రమాలు చాలా అమోఘమని చెప్తా ఉన్నాను. విద్యావంతులను చేసేసినటువంటి ఈ యొక్క సంస్థ ఎంతోమందికి ఈరోజు నాడు వారి యొక్క జీవితాలు సుఖమయంగా ఉండేటట్టుగా చేసినటువంటి రాజా బహదూర్ గారి యొక్క సేవలను అందించినందుకు గాను మరి ఈ రోజు నాడు ముఖ్యంగా వారి యొక్క జన్మదినం 150వ జన్మదినంగా జరుపుకుంటున్నందుకు వారికి మేము పెద్ద ఎత్తున ఈ రోజు నాడు సన్మానం చేసుకోదలుచుకున్నందుకు పోతే రెండవది వారి పేరు మీద ఒక పోస్టల్ స్టాంపు ఒకటి తీయాలి అని చెప్పేసి ప్రభుత్వం వారిని కోరడమే కాకుండా వారి యొక్క విగ్రహాలు మరి ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా పోతే రెండవది మా యొక్క కృషి వల్ల రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారి యొక్క పేరు మీద పోలీస్ అకాడమీ పేరు కూడా రాజా బహదూర్ పోలీస్ అకాడమీ అని చెప్పేసి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భాన దానికి వారు చొరవ తీసుకొని ఆ యొక్క పేరును రాజా బహదూర్ వెంకటరామారెడ్డి పోలీస్ అకాడమీగా మార్చడం జరిగిందని మనవి చేస్తూ వారిని ఎన్ని విధాలుగా ఎన్ని రాజ్యాల లోపటైనా సరే లేక ప్రదేశాల లోపటైనా సరే వారిని ఈ రోజు నాడు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. వారి యొక్క లేకపోతే నేనేమన్నానంటే వారి యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి జిల్లాలలో ఇదే రోజు నాడు ఎన్నో జిల్లాలలో వారి యొక్క జన్మదినం కూడా వారు చేసుకుంటున్నటువంటి సందర్భం. మీరు మాకు ఇక్కడికి విచ్చేసి మా యొక్క ప్రోగ్రామ్ను మీరు కవర్ చేస్తున్నందుకు V3 న్యూస్ వారికి
అభినందనలు తర్వాత ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సెలవు. మట్టారెడ్డి గారు 2 మాట. రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారి 150వ జయంతి ఉత్సవాలని ఇవాళ ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారి ఆశయం గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన పేద విద్యార్థులకి సరైన విద్యను అందించాలని, తర్వాత వారికి షెల్టర్ ఇప్పించాలని చెప్పేసి ఈ హైదరాబాద్ నగరంలో మరి అనేక విద్యా సంస్థల్ని తర్వాత హాస్టల్స్ని నెలకొల్పడం జరిగింది. దీంట్లో వేలాదిగా విద్యార్థినులు మరి చదువుకుంటూ భవిష్యత్తులో బాగా స్థిరపడిన వాళ్ళు చాలామంది వేల సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సొసైటీ మరింత ముందుకు పోవడానికి కార్యరూపణ చేసుకుంటా ఉన్నాం. ఇది ఇంకా విస్తరించి విద్యా సంస్థలను విస్తరించడం ద్వారా, హాస్టల్స్ని విస్తరించడం ద్వారా ఈ సొసైటీని మరింత విద్యార్థులకి పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల్లో పేదరికంలో ఉన్న విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చి వారికి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సరైన విద్యను మరి అందించడానికి ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో రకరకాల అకాడమీలు ఇవన్నీ కూడా నెలకొల్పుకొని ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి కూడా దీన్ని పెంచాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. అందువల్ల మేమందరం కోరేది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన విద్యార్థులందరికీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ సొసైటీకి మరింత చేయూతనిస్తే ఈ కార్యక్రమాలని మేము రూపొందించుకొని ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారి ఆశయాల్ని నెరవేర్చడానికి మేము కంకణబద్ధులై ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తాం. ముఖ్యంగా రెడ్డి హాస్టల్, తర్వాత గర్ల్స్ హాస్టల్, తర్వాత విలియం కోన్లో ఒక స్కూలు, తర్వాత MBA MCA కాలేజెస్ ఇవి ప్రస్తుతం మేము రన్ చేయడం జరుగుతుంది హాస్టల్ తరఫున. ముఖ్యంగా మొన్న ప్రభుత్వం ఏదైతే మా సొసైటీకి 15 ఎకరాల ల్యాండు కొంత అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం అనేటువంటి జరిగింది. అక్కడ మేము ఈ సంవత్సరం తప్పకుండా ఒక ఇన్స్టిట్యూట్ అనేటువంటిది స్థాపించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో మేము తప్పకుండా దాన్ని సాధించడానికి ప్రయత్నాలు కృషి చేస్తూ ఉన్నాము. తర్వాత అదే విలియం కోన్లో కూడా ఒక స్కూల్ ఏదైతే ఉన్నదో దాని స్థాయిని కూడా పెంచాలనేటువంటిది మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. కాబట్టి రాజబహదూర్ గారు ఏవైతే ఆశయాలతోని దాన్ని స్థాపించడం జరిగిందో వారి ఆశయాలను నెరవేర్చడం కోసం మేము తప్పకుండా ప్రస్తుతం ఏదైతే మేము కొత్తగా రావడం జరిగింది బాడీ కూడా అందరం కూడా కలిసికట్టుగా అందరినీ కలుపుకుంటూ పోయి వారి ఆశయాల్ని సాధించడంలో మేము తప్పకుండా ప్రయత్నం చేసి సాధిస్తాము. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు తప్పకుండా చేసి చూపెడతామనేటువంటిది నాకు నమ్మకం మాకున్నది. ఆ దిశగా మేము పనిచేస్తామని అందరికీ కూడా హామీ ఇస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దేర్ ఈజ్ నో షార్ట్ కట్ టు హార్డ్ వర్క్. మీరు గట్టిగా హార్డ్ వర్క్ చేయండి. ప్రెసెంట్ అట్మాస్ఫియర్లో మీ కాంపిటీషన్ ఒకటే సిటీ స్టూడెంట్స్ నుంచి కాదు, ఒక గ్లోబల్ వరల్డ్లో మీ కాంపిటీషన్ ఈస్ దేర్ విత్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు రిమెంబర్ our seniors, those who have shown us the light for glory and success for City Police. Thank you. వారి గురించి మాట చెప్తాము. ఎర్రబోయిన జయంకర్ యాదవ్ born on 1978 and done his postgraduate in political science from Usmania University in the year 2001. Started his career as sub jailer, Rajamundry Central Prison in the year 2006 and continued till 2007 and resigned from the post and got selected as Sub Inspector of Police and posted as Sub Inspector in Uppal PS on 24 June 2008. He worked in LB Nagar PS, Malkazgiri PS, Traffic PS Uppal, Mahabub Nagar Special Branch and as Station House Officer, Ahmedabad. Jahangir Yadav promoted to the cadre of Inspector of Police on 9/1/2018 and posted to Commissioner Hyderabad, recommended his name for receiving the Rajabahadur Medal and cash award of ₹5,000 for this year. ఇప్పుడు కమిషనర్ గారిని వారికి గోల్డ్ మెడల్ క్యాష్ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.
ఈ ఒకేజన్లో నాకు చాలా సంతోషం. జహంగీర్ యాదవ్ ఈ రివార్డ్ వస్తుంది. మన సిటీ పోలీస్లో 249 ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. ఇదిలో విదౌట్ ఎనీ డౌట్ నేను చెప్తున్నాను, జహంగీర్ యాదవ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ద సిటీ. మీరు ఏ టైంలో నైట్ 12 o'clock, 2 o'clock, 4 o'clock ఎనీ వర్క్ మీరు చెప్పండి, మీరు 2 minutesలో ఈజ్ రెడీ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. సో హార్టీ కంగ్రాచులేషన్ టు జహంగీర్ యాదవ్. సార్ ముందుకు రండి సార్, మీరు సార్ కొంచెం ఎన్నికే సార్. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.